ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. ఏం కావాలి తాత? బాబు ఒకటి కూర్చో. రేయ్, ఏం తాత గుస్సపోతివి? రే అన్నడిగితే పట్టనంటు కూర్చుంటివే. రేయ్ శేఖరు, గమ్మును కూర్చోరా. నేనేదో తాత కష్టం కనుక్కుందామని అడగతా అంటే నీ అరుపులతో కాష్టం చేర్చేలాగుండావే. నువ్వు చెప్పు తాత, ఏమైంది అది? ఒకప్పుడు నా కొడుకు యాక్సిడెంట్లో కాళ్ళు చేతులు పనిచేయకపోతే ఎట్టకేలా ఊపిరి తీసుకోలేకపోతున్నాడని డాక్టర్ దగ్గరికి హాస్పిటల్కి తీసుకెళ్తే 7 లక్షలు అవుద్దన్నారు. అప్పో సప్పో చేసి డబ్బు తెస్తే అది తీర్చకుండానే పోతానేమోని భయంగా ఉంది. ఏంది తాత? ఏంది తాత, నీ కొడుకు లేవడంటివే? బాబు బాబు నా డబ్బు బాబు. చక్కగా మాకు ఇచ్చే తాత. ఒత్తి పుణ్యానికి కాదులే, చుట్టం చూపుగా వచ్చి మీ కోడలికి మొగుళ్ళని లోటు తీరుస్తాం. నా డబ్బు బాబు, నా డబ్బు ఇచ్చే బాబు. బాబు ఏందన్నా ఆయన దుఃఖం చెప్తుంటే మీరు ఏతాలు చేస్తున్నారు? ఆయన డబ్బులు ఆయనకి ఇచ్చేసి టీకి లెక్కట్టి బయలుదేరండి. రేయ్ ఏం రా జార్చి మాట్లాడుతాండావు? సంచి నేను ఇస్తా, యోధన్నకి సమాధానం నువ్వు చెప్తావా?
నాది అన్నాక ఇది నాది అని చెప్పే హక్కు ఎవరికైనా పోవాల్సిందే. ఈ డబ్బు ఇంకా నాది అని చెప్పే ధైర్యం ఎవరికైనా ఉందా? నమస్తే అన్న. హలో నాన్న, అంతా బాగానే ఉందా? ఊర్లో అందరూ కులాసే కదా? ఇంకేంటి మరి, ఎప్పుడొస్తారు? మీకు ఈడ యోధనకి ఎవడు అడ్డొచ్చేదలా? శివ, యోధన్న నమ్మకస్తుడు. నిండా 40 ఏళ్ళు కూడా నిండని వీళ్ళు ఒక పేటను వెళ్తున్నారంటే నమ్మశక్యంగా లేదు కదా. కసబ్ దాడి చేసినప్పుడు, అతి ఘోరంగా ఢిల్లీలో రేప్ చేసినప్పుడు వీళ్ళ వయసు ఎంతో గూగుల్ చేయండి. క్రూరత్వానికి, మూర్ఖత్వానికి వయసుతో పని లేదు. హలో, ఏరా లేచావా? ఏంటమ్మా దయ లేకుండా పొద్దున్నే కాల్ చేస్తున్నావు? ఉదయాన్నే ఏంట్రా 10 కావస్తుంది. మధ్యలో 8, 9 తినేసావా? మేము పేటకొస్తున్నాం. ఎందుకు? ఎందుకేంట్రా, రావద్దా? అమ్మా, ఈ గొడవలు రౌడీ యాదవ్లో లేకుండా హాయిగా ఉంటారనే కదా ఊరవతలు పెట్టింది. మొన్నటికి మొన్న ఇక్కడ ఉన్న సీఏని కూడా చంపేశారు. యువది అలాంటి వాడు కాదురా, చాలా మంచివాడు. చా, నీ కిరాణా సామాన్లు తగ్గిస్తే మాత్రం మంచోడైపోతాడా? అలా కాదురా. అమ్మా, ఎంత త్వరగా వీలైతే నేనే వచ్చేస్తాను. పేటకి దగ్గరకు కూడా రావద్దు. నాన్నని అడిగానని చెప్పు. నాకు వేరే కాల్ వస్తుంది, మళ్ళీ చేస్తా. సరిగ్గా తిను నాన్న. సరే అమ్మా. అరే ఏంట్రా పొద్దున్నే ఆగకుండా చేస్తున్నావు? అర్జెంటుగా బయట డోర్తి. ఏమైందిరా సుబ్బు? చెప్తా ముందు. సరే ఆగు. రే మాయా, మంచి ప్లాట్ పాయింట్ పట్టాను రా. ఆగు, ఇంకా పళ్ళు కూడా తోమలేదు, తోముకొని వచ్చంట. సరే సరే. ఈ అదవుతే రివ్యూ ఉండదు.
రే సుబ్బు, ఎప్పుడు తిండిగోలే దా. ఏంట్రా నువ్వు ఆదివారం కూడా స్నానం చేస్తావా? నువ్వు చేయవా? ఆదివారమే చేస్తాను. సరే గాని సోదాపు కథ చెప్పు. కథలో హీరో ఒక విలన్. రేపులు చేసేస్తాడు, మర్డర్లు చేసేస్తాడు. కానీ ఆడికి ఎదురు చెప్పే ధైర్యం ఎవరికీ లేదు. అలాంటి హీరోని పెట్టి ఏం ఉపయోగం రా? ఇప్పుడు హీరో అంటే ఏంటి? వాడికంటూ కొన్ని వాల్యూస్, కోడ్స్ ఉండాలి. నీకు చాలా తెలుసు మాయో. ఈ ఒకటేంటి, ఎలాంటివి చాలా తెలుసు. కానీ విలన్ మాత్రం చాలా భయంకరంగా ఉండాలి. ఒక ఏరియాకి వాడే పెద్ద దాదా, 6 అడుగులు పొడు, భారీ బాడీతో ఉండాలి. వాటిని చూస్తే నరాలు తోలించి బయటకు వచ్చేయాలి. ఎంట్రుకలు నిలబడాలి. ఎవడ్రీ ఈడని చెప్పి అందరూ ఎత్తుక్కోవాలి. అలా ఉండాలి. అన్నా, ఆ సాంబా ఎచ్చలేకపోతుండే, మన గిరివాసులు పంపించేదా? ఎత్తు బలిసిన బాడీతో వెల్నిజం ఎప్పుడో అంతరించిపోయింది. ఒకరిని భయపెట్టాలంటే బాడీ కాదు, ఇది ఉండాలి. దాన్నే దమ్ అని అంటారు. శివ, ఒకరిని భయపెట్టాలంటే ఎత్తు కండ కాదురా, ఇది ఉండాలి. దాన్నే దమ్ అంటారు. దేవుడంటే భక్తి ఉండాలి. కానీ ఆడితో పెట్టుకున్న ప్రతి వాడికి దేవుడు గుర్తు రావాలి. అసలు నిండా 30 ఏళ్ళు కూడా దాటినట్టు ఉండకూడదు. కానీ వాడితో వైరం పెట్టుకుంటే మాత్రం చచ్చే దాకా భయం చావకూడదు. అరే ఫాస్ట్గా రా. ఏమైందిరా? రే ఎక్కడికి రా? నువ్వు రా చెప్తా. రే ఎక్కడికి రా? నువ్వు రారా. అటు చూడు. ఏంది శిఖరం? అన్నా, పెళ్ళం పెళ్ళం అంటున్నారని తగ్గు పెట్టుకుంటాను ఒకట. అన్నా నేను మీ ఓనే కదన్నా. వాళ్ళ తరపు నేను క్షమాపణ చెప్తాండ. ఇంకో తూరి నీ పెళ్ళం ఏదని అడిగితే యోధి సముద్రంలో పడేసినాడని చెప్ప. ఎలా ఉందిరా డెమో? డేంజరస్ ఉందిరా. అది విలన్ అంటే అలా ఉండాలి. చూస్తే వనకాలి, లేకపోతే మాట కూడా రాకూడదు. కొల్లికి ఆకలిెత్తుకెళ్ళారా? ఈ మురికివాడలో బండే బొక్క, నువ్వేట్రంటే జీపేసుకొస్తున్నావు? ఏమవ్వలేదుగా, సైలెంట్గా బండి తీసుకుపో. అన్నా 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 వదిలే అన్నా. శివ, చెప్పాడికి. మీరు వెళ్ళండి అన్నా. నువ్వు వెళ్ళన్నా. ఏంటి తమ్ముడు అడవిడి చేసి పంపించావు? ఒక 4,000 లాగుదాం అనుకున్నా. 4,000 లాగేస్తావా? వేసేస్తారు అన్నా. అయినా నేను ఎక్కడో చూసానన్నా. లాస్ట్ టైం అడ్రస్ అడిగితే ఇక్కడే వదిలేసావు. ఓ డి అమ్మా. రే 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 రేయ్ రేయ్ రే మాయా, ఈ పేటలో ఒంటరి వదిలేకరా. అయినా పెళ్ళాన్ని చంపాడు ఏంట్రా? సరే బండికేసి ఇవ్వు. రే నా 4,000 ఆవిడిస్తాడు రా. అరే పో, నువ్వు బండికేసి ఇవ్వు. హే ఎవరత్నా? నీ ప్రొడ్యూసర్ రా. సరే సరే ఆగండి సార్. రే మాయా ఎక్కడికి వెళ్తున్నావురా? హీరోయిన్ దగ్గరికి. ఏడు అప్పుడే హీరోయిన్ చచ్చాడేం వెళ్ళిపోతున్నావా? రే నా బండి వేసుకెళ్ళిపోతున్నాడు రా. ఆడెక్కడికి పోతాడు చూడు, వాడు కంపటు. వాడు అటు తిరిగి ఇటే వస్తాడు. అదన్నా ఏమన్నా వండుతూ మాట్లాడుకుందాం.
ఏంటి ఏం ఉడకట్లేదు? అమ్మా ఎన్ని చేసినా వర్కౌట్ అవ్వట్లేదే. టమాటా వేసావా? ఉల్లిపాయలు వేసాను. మరి క్యారెట్ వేసాను అంటున్నానా? అసలు ఏ రియాక్షన్ లేదా? లేదు. అప్పుడు వంగి అమ్మా చెప్పేదేను, ముందు స్టవ్ ఆన్ చేసావు లేదా చూసుకో. అమ్మో ఇప్పుడు ఆన్ చేయలేదంటే పెళ్లి టాపిక్ ఎత్తేస్తుంది. చేసావా? చేశాను. అవునా? అయినా అవ్వలేదా? అమ్మా ఎవరో బెల్ కొడుతున్నారు, మళ్ళీ చేస్తాను. ఐశ్వర్య అమ్మా చెప్పు. మన రామ్మూర్తి గారు ఒక సంబంధం చూశారు. అయితే ఆయన నొంగోని ఆ దేవుడికి దండం పెట్టుకోమని చెప్పు. ఆ కుర్రోడు నీకు నచ్చాలని. You are so beautiful, but why I am not in love with you? ఎక్కడ అడ్రస్? బ్రో ఇక్కడెక్కడ చెన్నై వాళ్ళని దాబా ఉంటుందంట. అదేముండదు బ్రో, అలా వెళ్తే. ఈడేంటి వెళ్ళిపోతున్నాడు? అడ్రస్ చూపిస్తాడేమో. ఇంకెంత దూరం నడిపిస్తాడో. ఎటు వెళ్ళిపోయాడు? అమ్మ బాబాయ్, ఇది మనకన్నా ముందు వచ్చింది. ఓకే సుందర్, యూ కెన్ డూ ఇట్. హలో ఇట్రా. నేనా? ఓకే. ఏంటి నన్నే ఫాలో అవుతున్నావు? నేనా? ఏం లేదే. నేను గమనిస్తూనే ఉన్నాను, కొన్ని నెలలుగా నన్ను ఫాలో అవుతూనే ఉన్నావు. నిజంగా మీ మీద ఒట్టండి, నేను తిరిగింది 3 రోజులే. మరి ఆ రోజు వైట్ షర్ట్ వేసుకుని కెఫేలో కనిపించావు. ఏమోనండి, తెలీదు. ఒక్కరోజు పెళ్లిలో కెమెరా పట్టుకుని అటు ఇటు తిరుగుతూ 3 months బ్యాక్. అది నేను వెడ్డింగ్ ఫోటోగ్రఫర్ అండి, కానీ నాకు కూడా ఒకటి అర్థమైంది. ఏంటది? నేను లైన్ అయ్యక ముందు మీరేనట్లు లైన్ వేస్తున్నారు. హలో అంత లేదు, నేను అందరు అమ్మాయిలా కాదు. అందుకేగా మీకు తగులుకుంది. చూడు, నన్ను చూడటానికి ఏదో అనుకుంటున్నట్టున్నావు. నేను కనిపించేది సాఫ్ట్ కాదు. ఇంకోసారి నా వెనుక తిరిగావే అనుకో. ఏంటండి మీరు మిమ్మల్ని ఏదో లవ్ చేయమన్నట్టు ఫీల్ అవుతున్నారు? చూశాను, నచ్చారు, తిరిగాను. ఇంతకీ ఏం చెప్పాలనుకుంటున్నావు? ఐ లవ్ యూ. ఎవరైనా అమ్మాయికి ఈ మాట చెప్పాలంటే 100 రైళ్ళు తీసుకుంటూ తిరగాలి. కానీ మిమ్మల్ని చూస్తుంటే అలా అనిపించట్లేదు. కానీ మీరేం ఫీల్ అవ్వకండి, అది కలిగేదాకా మీ వెనకే తిరుగుతుంటా. గో టు హెల్. అరే ఇంటర్వెల్ బ్యాంక్ ఎలా ఉంటదంటే, బ్రో మీ వాడు ఇంక రాడా? వచ్చేస్తాడు. ఇప్పుడు క్లైమాక్స్ షాట్ ఓపెన్ చేస్తే అది ఎలా ఉంటదంటే, కాకులెత్తుకెళ్ళా. అది ఎవరు ఊహించిన విధంగా ఉంటది అనమాట. క్రేన్ షాట్ ని టాప్ యాంగిల్ నుంచి అలా రే శుభు, పదమంతా బ్రో నా బండి ఏది బ్రో? ఈడేవాడు ఎవరా? పొద్దున్న నా బండి పట్టుకెళ్ళావు కదరా బ్రో. అది ఆ అమ్మాయి అవమానించిందని అక్కడే వదిలేసాను బ్రో. సరిపోయింది. ఆ అమ్మాయి ఎవరో అవమానించడం ఏంటి? నీ కోపం వచ్చి నా బండి వదిలేయడం ఏంటి? ఎక్కడ వదిలేసావురా? అదేరా, మన మినిస్టర్ గారి కూతురు పెళ్లికి ఫ్లెక్సీలు వేయించాడు కానీ రోడ్లు వేయించలేదని చింపేశాంగా అక్కడ. ఏ మినిస్టర్? ఏ ఫ్లెక్సీ? అరే మన రాజన్ కేఫ్ దగ్గరేనా? ఆ రాజన్న పేరు ఎత్తకరా. బాకీ కట్టలేదని టీ కూడా ఏమన్నా దొబ్బాడు నాకు. నేను రానా? నీ ఎలక అత్తరు జల్లా. భయ్యా, ఇలా రోడ్డు ఉంటది, ఆ రోడ్ పక్కనే అపార్ట్మెంట్ ఉంటది. ఏ రోడ్డు? ఏ అపార్ట్మెంట్? బ్రో నువ్వు కూల్ నేను చెప్తాను కదా. మరి బైక్ అడిగితే లేదన్నా. నువ్వు ఇలా మెంగబెడతావు అని తెలిసి నాకు తెలుసులే. జాగ్రత్త బ్రో. కీసి. థ్యాంక్స్ రా అయ్యా, కీసైనా పట్టుకొచ్చావు. సరే భయ్యా. ఏం మనిషిరా బాబు ఈడు.
దెబ్బకి గొంట గుబ్బన్నదిరా. పోరా, నువ్వేదో హీరోని ఏదో పట్టుకొని వస్తావు అనుకుంటా. ఏడిసావులే. ఏడుతున్నానులే. అరే సుభాష్ చంద్రబోస్, నన్ను వదిలేసి ఇంకోటితో వెళ్ళిపోతావరా? చిన్న గుంటట్లో ప్రతిదానికి ఏడుస్తావేంట్రా? అంటే ఆ అమ్మాయి నా మొహం మీద డోరేస్తే నువ్వు ఇంకోటితో వెళ్ళిపోతావా? అయ్యో బాబు, ఎంత అమాయకుడివి అయితే ఎలా సర్వైవ్ అవుతావురా? ఎవరది? తెల్లగొడ్డేంటి అలా ఎగురుతుంది? తాత ఉన్నాడు అక్కడ. ఏం తాత, బీరేస్తావా? వద్దు బాబు. ఎక్కువ కలపలేదులే. దా వెళ్దాం. ఏం తాత, పెగ్గేయచ్చుగా, అన్నీ సెట్ అవుతాయి. సంతోషాన్ని చెప్పుకోవడానికి, బాధని మర్చిపోవడానికి మందుండాలేమో బాబు. మర్చిపోయేటంత చిన్న బాధ లేదు, చెప్పుకునేటంత పెద్ద సంతోషము లేదు. బా, డైలాగ్ ఎదురైంది, మనం పెంచుకుందాం. అసలేమైంది తాత? వయసు భయపడ్డ వాళ్ళకి శాపం ఒకటే బాబు. తోడబుట్టిన వాళ్ళు పోతే కన్నీళ్లతో సాగనంపుతాం, కానీ కన్న కొడుకే పోతే ఈ ముసలోడు ఎలా తట్టుకోగలడు బాబు? ఏం జరిగింది తాత? నా కొడుకు అనారోగ్యంతో మంచం మీద కొట్టుమిటాడుతుంటే ఎక్కడో తిరిగి అప్పు చేశాను బాబు. ఏం బుద్ధి పుట్టిందో ఏమో, టీ తాగడానికని ఆగాను. ఆ యోధి మనుషులు నా డబ్బంతా లాక్కున్నారు బాబు. ఆ ఆలస్యం నా కొడుకు ప్రాణం తీసింది బాబు. నేనెవరితో చెప్పుకోవాలి, ఏమని చెప్పుకోవాలి? నేనింకా ఎవరి కోసం బతకాలి బాబు? దేనికోసం బతకాలి బాబు? ఏడ్సనీకి కన్నీళ్లు కూడా ఇంకిపోయినాయి. ఆ ఆకాశం చూస్తుంటే ఆ మనుషులే గుర్తొస్తున్నారు బాబు. మబ్బు వేస్తే ఒకలా, మబ్బు లేకపోతే ఒకలా, సూర్యుడొస్తే ఒకలా, చంద్రుడొస్తే ఒకలా. బహుశా రంగులు మార్చడం ఆడ నుంచే నేర్చుకున్నట్టున్నారు బాబు. ఏడవక తాత, ఆడి సిటీకి ఎంత భయాన్ని ఇస్తున్నాడంటే వాడు అదే భయాన్ని తీసుకోవాలి. ఈ యోధిగాడిని ఎవడో ఒకడు వేసేయాలరా. ఏంది సాహెల్, వయసు భయపడ్డా రోసం తగ్గుతలేదు. ఆ సాంబాతో చేతులు కలిపి ఎచ్చలాడుతాండావు. గమ్మునుండరా, యోధుని చూస్తుండానా? చూసుడు తప్ప పీకేదేమి లేదులే గాని ఎందుకు పిలుచుండావు చెప్పు. నీకెందుకురా యోధి అంటే అంత ఇష్టం? ఓ, ఏ పాపం తెలియని మీ సెల్లిని బ్రోకర్ కేసులో ఇరికించి సత్యాలా చేసిన మాధవ్ కేసుని సంపనీకి సాయం చేశాడనా? శివా, ఆన్ని సాయం చేసింది ఇట్టా సయ్యతితో ఆగుతావని యోధి అనుచరుడి కాదురా. సాహెల్, సర్దుకుపోయే బతుకులు కావు మనవి. సరిహద్దులు గీసుకొని బతికే తత్వం ఉండేటోళ్ళం. మాట్లాడడానికి వచ్చినా మాట్లాడేలా చేయి. పిల్లప్పు ఏందిరా యోధి? శంకరన్ ఉండేటప్పుడు నీ బతుకులు ఎలా ఉండే? పోయేసరికి పిడుగులు అయిపోయే. యోధి, సాంబాతో యుద్ధం సై, కాదంటే చెప్పు, పెద్ద దిగ్గగా వచ్చి పెద్ద మనిషి కార్యం చేస్తా. నీ అబ్బా అన్నా 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 ముసల్నాముండ కాలి పీలి దీపాలి తుపాకీతో కలిస్తేనే గుండెకి సచ్చి ఉండవు. నీతో ఏందిరా నాకు వైరం? ఒక సిగరెట్ ఇవ్వరా. అయిపోయినాయన్నా. అన్నా లేకరా అన్నా. ఇలా తాగినందుకే కదరా సాహిల్ ఇలా చెదిరిపోదువి. ఏ అన్నా, మీ జాతికి కబురు పెట్టు, వీడు ఊలికిని కప్పుతారు. సరే అన్నా, సరే. రే బడ్డే అన్నా, వీడి జోబి బొక్కల్లో నీ డబ్బులున్నాయి, ఏరుకో. ఎవరడిగినా గుండెపోటు వచ్చి పోయాడని చెప్తానన్నా. ఇంగ్లీష్లో ఒక మాట ఉండదురా, ఏందది? యు హ్యావ్ అ బ్రైట్ ఫ్యూచర్. సిటీలో అందరూ ఇలానే ఉన్నారు. లేదు, అలాంటి వాడు ఒక్కడే ఉన్నాడు. వాడు మిమ్మల్ని కేఫ్లో కలవమన్నాడు. నేను ప్రేమించను. చిచ్చి,
నడిచి నడిచి కాళ్ళు పీకేస్తున్నాయి. అమ్మా. హాయ్. హాయ్. మీరు ఇలా ఎండలో నడవకూడదు. ఇప్పటికే మిమ్మల్ని ప్రేమించడం చాలా కష్టంగా ఉందంట. డాన్ అయితే ఇంకా కష్టంగా ఉంటుందని ఈ స్కూటీ పంపించాడు. నాకేం అక్కర్లేదు. ఇలానే ఒక 600 మీటర్స్ నడుస్తారా? నువ్వు వాడి ఇల్లు చూపించు. మీరు ఇలా అంటారని వాడికి తెలుసు, అందుకే లైవ్ లొకేషన్ మీ మొబైల్ పంపించాడు. ఈరోజు అయిపోయాడు నా చేతిలో. బయట ఎలాగో గెలవలేం, మనమే ఆడేసుకుందాం. ఎవరు చూడలేదు కదా. హే తలుపుతీ. ఈ టైంలో ఎవరు ఉన్నావా లేదా? నిన్నే. ఎవరు? నేను ఐషుని. అప్పుడే వచ్చిందేంటి? హే అసలేం నువ్వు? డోర్ ఓపెన్ చేయి. మొన్న ఇంటికి వస్తే డోర్ క్లోజ్ చేసావుగా, అలిగాను పో. అలిగి? మనమేం లవర్స్ కాదు. డోర్ ఓపెన్ చేయి. ఏ లవర్స్ కావా? ఊరికే 3 నెలలు నీ వెనక తిరిగానా? చా నువ్వు తిరిగింది 3 రోజులే. నేనే అనవసరంగా రాంగ్ ఎక్స్పెక్టేషన్స్ వేసుకున్నా. డోర్ ఓపెన్ చేయి. నాకు అవన్నీ తెలీదు, నేను తిరిగాను అంతే. ఓర్ని ఏషాలో ముందు డోర్ ఓపెన్ చేయి. తీ డోర్ తీ. ఈ రోజుల్లో ఒక అమ్మాయి వెనకబట్టం అంటే ఎంత కష్టమో తెలుసా? చూస్తే కేసు అంటారు, మాట్లాడితే హెరాస్మెంట్ అంటారు, ముట్టుకుంటే రేపు అంటారు. మళ్ళీ ఇన్ని కాన్సిక్వెన్సెస్లో నిన్ను పడేయటం ఎంత కష్టం అవుతుందో తెలుసా? హే ఏడుస్తున్నావా? నేనెందుకు ఏడుస్తా? మరి అంత కష్టపడి ఎవడు పడేయమన్నాడు? ప్రేమించా కాబట్టి. ఇందాక ప్రేమించలేదన్నావు కదరా. ఐ లవ్ యూ చెప్తే నువ్వు ప్రేమించేస్తావా? అందుకని నన్ను ట్రాప్ చేసి లవ్ లో పడేసావు. హే ఏం మాట్లాడుతున్నారు ఐశ్వర్య గారు? నేనేం మాట్లాడాను? హే మీరు నన్ను లవ్ చేస్తున్నారు తెలుసా? నేనా? హే దొంగి, మీరు నన్ను లవ్ చేస్తున్నారు, ఒప్పుకున్నారు. నిజం దాచుకుంటా చెప్పు. మీరు నాకు ఒక్క ఛాన్స్ ఇస్తే ఇక్కడ పెట్టుకుని చూసుకుంటాను. ఆ డైలాగ్ రేజ్ కొట్టాల్సి అవ్వదనుకుంటా. ఆన్సర్ కావాలంటే ఒంటరిగా కలవాలి. శివా అన్నా, ఆ పిల్ల ఎవరో కొనుక్కోరా. సరే అన్నా. పద. చెప్పు. మీరే చెప్పండి. ముందు నువ్వు చెప్పు. మీరే రమ్మన్నారు, మీరే చెప్పండి. చెప్పు. మీరు ఇలా భయపడితే కష్టం అండి, మాట్లాడలేను. అంత అటిట్యూడ్ కొట్టావు అంటే లేస్లో గాలి లాంటిదా? లేస్లో గాల్లా లేచి వెళ్ళిపోకండి ఐషు గారు. ప్లీజ్ కూర్చోండి. పెళ్లి చేసుకుంటావా నన్ను? సిగ్గు. అసలు నన్ను ఎందుకు లవ్ చేసావు? అదేంటండి మీరు, మీలో ఎవరు కోటీశ్వరుల్లో కూడా ఇన్ని ప్రశ్నలు అడగరు. ఏ అంటే ఏం చెప్తాం? అయ్యో తెలీదని విచారం దేనికి? స్కాన్ చేయి. నన్ను రోజు కలు, తిరుగు, మాట్లాడు. నన్ను ఎందుకు లవ్ చేస్తున్నావో తెలుసుకొని అప్పుడు చెప్పు. కళ్ళల్లో నా బొమ్మను చూసానే, రెప్పలతో బంధించేసావే. ఓ నా మనసంతా నువ్వే అల్లుకుపోయావే. నేనంటూ ఎక్కడ ఉన్నానే, కోపంగా తాపంగా చూస్తావే పంతంగా. నీకోసం నా లోకం మార్చానే, నీకే బహుమతి
మనసే నిలబడక నీతో వస్తుందే, ఎంత చెప్పినా మాటే వినకుందే. నాకే ఎందుకులే నీతో ఈ పంతం, నువ్వేమి చెప్పినా మనసే వినకుందే. చిట్టి గుండె నీ కోసం అడిగిందే, నీలాకాశం నీ కోసం తెమ్మందే. నీతో ఉంటే రోజంతా పండగలే, నువ్వే లేని నాకెందుకులే ఈ జన్మనిపిస్తోంది. చూసిన నిమిషం నుండి సారేగా పసా, నిన్ను తలవని సమయం ఉంటే సాపగరేసా. నిన్ను చూసిన నిమిషం నుండి సారేగా పసా, నిన్ను తలవని సమయం ఉంటే సాపగరేసా. ఏంటో ఇది ఎంతో వింతగా ఉన్నదే, ప్రేమంటే ఇంతేనేమోలే. ఓ నీతో అంతా ఎంతో కొత్తగా ఉన్నదే, నాతో నేనే లేనేలే. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, నీకోసం ఏదైనా చేస్తానే బంగారం. ఐ లవ్ యూ ఓ పిల్ల, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ, నీకోసం ఏదైనా చేస్తానే బంగారం. ఐ లవ్ యూ పిల్లోడా, ఐ లవ్ యూ. చూసిన నిమిషం నుండి సారేగా పసా, నిన్ను తలవని సమయం ఉంటే సాపగరేసా. నిన్ను చూసిన నిమిషం నుండి సారేగా పసా, నిన్ను తలవని సమయం ఉంటే సాపగరేసా. మన స్థలంలో మనకి తెలియకుండా బోర్డు పెట్టిండన్నా. ఎవడ్రా ఆడు? ఏయ్ శివా, జంట మంచిగా ఉండలే. అన్నా అన్నా అన్న తన తెలియదన్నా, సారీ అన్న, వదిలే అన్న. దా నోరు జాడిన మగాన్ని, చేయి దూర్చిన ఆడదాన్ని సంపేదానికి చేతులు తేలిగ్గా వస్తాయి. అందుకే అన్న నోరు జారుకు, పోతావు. శివా, ఐషు నువ్వేం చేసావు అర్థమవుతుందా? బట్ నా మీద చేస్తే నువ్వు నా మీద కోపడతావేంటి? హే పిచ్చిగా మాట్లాడుకో, ఆడెవడో నీకు తెలుసా? వాడెవడైతే నాకేంటి? వారం రోజులుగా వాడు నన్ను ఫాలో అవుతున్నాడు. అంటే రేపు వాడు నన్ను ఏదైనా చేస్తే పిరిగి వాటిలో వాడితో పడుకోవడానికి పంపించేస్తావా? కొట్టు కొట్టు, నీ ప్రతాపం అంతా నా మీదే కదా. రియాలిటీని ఫేస్ చేసే ధైర్యం నీకు ఎలాగో లేదు. సారీ రే, నిన్నే సారీ అంటున్నానా? సారీ చెప్తున్నానా? మీ అమ్మ నాన్న ఎక్కడ ఉంటారు? యుఎస్ లో. నువ్వు అర్జెంటుగా మీ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళిపో. ఏంటి వీడికి భయపడా? అసలు నీ బాధ ఏంట్రా బాబు? ఇప్పుడు నన్ను పెంచుతున్న పేరెంట్స్ నన్ను కనలేదు, జస్ట్ పెంచారంతే. పేటలో ఉన్నప్పుడు ఒక ఫైర్ యాక్సిడెంట్లో మా అమ్మ నాన్న చనిపోయారు. ఆ ఫైర్ యాక్సిడెంట్ కూడా శంకర్ అనే ఒక దాదా చేయించాడు. భయపడ్డాను. వాడు కూడా చనిపోయాక ఇంకా గొడవలు ఎక్కువయ్యాయి. యోధి సాంబా అంటూ ఇంకా ఎక్కువ అవుతానే ఉన్నాయి. అందుకే మా అమ్మ నాన్నను కూడా నేను దూరంగా పంపించేశాను. మరి నువ్వెందుకు ఇక్కడే ఉండిపోయావు? నేను ఉండిపోవడానికి ఒకే ఒక కారణం, మా అమ్మ నాన్న గురించి తెలుసుకుందామని. అందుకే ఆ సీఏ మాధవకృష్ణకు కూడా 40,000 లంచం ఇచ్చాను ప్రీవియస్ రికార్డ్స్ కోసం. కానీ వాడు కూడా చనిపోయాడు. సారీ, చంపేశారు. కానీ నేను చూశాను చూడు, అప్పుడు నమ్మకం కలిగింది, ఎప్పటికైనా వాళ్ళ గురించి తెలుసుకుంటా అని. రీజన్ అడిగావు కదా, ఇదే. అందుకే ప్రేమించాను. కారణం మన ప్రేమ కథ కంటే అందంగా ఉందిరా. భయపడకు బేబీ, ఐషు ఇక్కడ. యోధి అక్కడ రాక్షసుడు, కానీ మళ్ళీ నేను కోల్పోలేను. వాడు రాముడిలా నన్ను ఎత్తుకెళ్ళిపోతే నువ్వు రాముడిలా నన్ను కాపాడు. పెళ్లి చేసుకుందామా?
నాతో లైఫ్ అంత ఈజీగా ఉండదు. కార్తీక దీపం, మనసు మమత, నైని మార్చి మార్చి అన్ని సీరియల్స్ చూస్తుంటా. పర్లేదు, భరించాలి, తప్పదు. నీకు రిక్వెస్ట్లు ఏమైనా ఉన్నాయా? యూస్ వెళ్ళిపో. రొమాంటిక్ మూడ్ని కూడా చెడదొబ్బేస్తావురా నువ్వు. అలా కాదేషు. యోధి, సాంబా మన మధ్య ఎందుకు? వాళ్ళు ఎక్కడొచ్చారు, నువ్వే లాగుతున్నావు. సర్లే, ఇంతకీ యోధి సాంబాలో ఎవరు చచ్చిపోతారంటావు? నాకు తెలిసి యోధికి తెలివితేటలు ఎక్కువ, సాంబాకి బలం ఎక్కువ. బలాన్ని డబ్బుతో కొనొచ్చేమో కానీ తెలివితేటలు కొనలేం. నేనైతే సాంబా యోధిని చంపేయాలని కోరుకుంటున్నాను. చెప్పరా సుబ్బు. బయటికి రారా, చిల్లవుదాం. ఏదో పార్టీ ఏదో అన్నా. అరే ఇప్పుడు అవదరా. ఏమైంది సుందర్? లవ్ సెట్ అయితే పార్టీ ఇస్తా అన్నా. ఇప్పుడు సెట్ అయిందిగా, ఇవ్వు. పర్లేదులే, ఇలా ఇవ్వు. అరే సుబ్బుగా, అక్క బాగా వస్తున్నాడు, జాగ్రత్తగా చూసుకో. సరే అక్క, థ్యాంక్స్ అక్క. బయలుదేరు. పద, డ్రాప్ చేస్తా. నాకు ఈ ప్లేస్ నచ్చింది. గోల పెట్టుకో, పద. ఏంట్రా, లవ్ స్టార్ట్ అయ్యి 1 వీక్ అవుతుంది, అప్పుడే కంట్రోల్ చేస్తున్నావా? నేను రాను, నువ్వు వెళ్ళు. తక్కువ తాగి మార్నింగ్ ఇంటికి రా, అమ్మ వాళ్ళతో వీడియో కాల్ ఉంది. వెళ్తున్నాను, జాగ్రత్త. ఎదవ ఎమోషన్స్ చూపించుక, వెళ్ళు. నాకు తెలిసి యోధి, నీలాంటి మూర్ఖులు అంత ఈజీగా వదలరని. నేను సుందర్ సంతోషంగా బతకాలంటే నీలాంటి వాడిని చంపేయాలి. సిటీలో అంతలా తిరిగాంరా, కానీ పేటకి తీసుకొచ్చా. ఆ యోధి దీన్నే గుత్తాలా, వాడొచ్చి దీంతో తన్నులు తినాలా? ఏడోకసామి ఏడోక. కష్టాలు మనుషులకు కాకపోతే దేవుడికి వస్తుందా? నేను ఐషు బాగుండాలంటే ఆ నేసేయాలరా. ఎలా వేసేస్తావురా? ఎలా ఏంట్రా వాడిని కసా కసా వేసేస్తాను. వేసే. ఆ వెంకలో ఉంటాడు తాడిగాడు, శివగాడు. నేను వేసేస్తా. వేసే. అంటావా అంటామా ఏంది సాంబన్న అట్లా డీలా పడినావు? ఆడ యోధి అంత లొల్లి చేస్తా అండి, నువ్వేం దాన్ని ఇట్లా కూర్చుండావు? ఏందిరా యోధి? ఎవడరా యోధి? శంకరన్న సంకనాకుతా బతుకుతుండేటోడు ఆడు నాకెదురా? ఏంది సాంబా, నన్నే కలవరిస్తాండావు? రేయ్, నా కోటకు రావడానికి నీకెంత ధైర్యం రా? నేను రాజీకి వచ్చినానప్ప, నీతో ఒంటరిగా మాట్లాడి వెళ్ళిపోతా. నీతో మాట్లాడేదిలే, నరుకుతా. రేయ్ సూరి హరి నాయక్. ఎవరూ లేరు సాంబా. నేనేమైనా పిచ్చోడు నా ఒంటరిగా ఊపుకొని రావడానికి? మాట్లాడిపోతా. సాహెల్ ఎందుకు సంపుండావు? చంపడం కన్నా చంపుతా అని భయం గొప్పది. ఈ భయమే నాకు పేటలో అందరూ దండం పెట్టేలా చేసింది. శివా,
దా కూర్చో. అప్పట్లో శంకరన్న ఉండేటప్పుడు ఆడేటోళ్ళం. నీ బుద్ధి నాకు తెలిసి యోధి. అయినా కూడా కెలుకుంటావు. మొదలెట్టు. నీతో ఒంటరిగా మాట్లాడాలి సాంబా. శివా, యుద్ధం ఎంత అందంగా లే. నీ ఎత్తే. నువ్వెందుకు వచ్చావో ఇంకా చెప్పలే. కంగారు పడకు, కూర్చో. ఆడ అడ్డమైన మాటలని వింటాడాడని చెవులు తీసేమని చెప్పుండా. మీ ఏరియాలోకి ఒంటరిగా రావడానికి కారణం ఏందో తెలిసిన సాంబా. మీ వాళ్ళు నాకు అమ్ముడిపోయి ఉండారు. నన్ను సంపాలని అంత శ్రద్ధ పెట్టుండావే, వాళ్ళని కొంచెం చూసుకోవచ్చుగా. ఆరు ఎలాగో వినలే, నాకు తప్పలే. టీ తాగు, చల్లారిపోతుండది. పిక్క కదుపు. ఏందప్ప మీ ఊడు గొంతు? శివా, శివా, ఆడికంటే సౌలు లేవు, మాకు సిరాకు పెట్టిస్తుండది. గమ్మునుండమన్నాడిని. సాంబా, ఇది మీ ఓడి కత్తే. యోధి వద్దు. గమ్మునుండమంటే వీడికి ఎట్టా అర్థమైందా? పోనీలే, టీ తాగు. ఈ శకటాన్ని సంపుండ చూడు, అదే నువ్వు చేసిన తప్పు. ఈ మంత్రికి కోపం వచ్చింది. నీ ఎత్తులు నాకడ సాగవప్పా. ఆ మాధవ కృష్ణని సంపాక నేను సంపాలా. క్షమించు, కూసింత లేట్ అయినది. శివా, ఎవరికి చెప్పంది నీకొకటి చెప్పేదా? ఈ స్థాయి శంకరన్న చచ్చాక కాదు, శంకరన్ని చంపాకొచ్చింది నాకు. అన్నకు సారీ చెప్పడం కుదరలే, నువ్వు కలుస్తుండవుగా, పోయి చెప్పు.
అన్నా రోజుకి ఒకటంటివి కదన్నా. మనిషి చచ్చుండాక సిగరెట్ తాగితే స్టైల్గా ఉంటుంది అని తాగుతుండ. ఇందా తాగు. ఆ అమ్మాయి సంగతి ఏం చేద్దామన్నా? చా ఏందన్నా నువ్వు ఆ యోధన కింద పని చేస్తాండో? మొన్న సాంబాన్ చంపినాక ఎట్టైనా చంపుతాండు కదా. మొన్న 7 లక్షలు ఆ తాత దగ్గర లాగినాడు. మనకాడ ఆడిపెత్తనం ఏంది? యోధన్న ఏరియాలో యోధి గురించి మాట్లాడుతాండవేందిరా? మట్టిలో కప్పితే శవం కూడా దొరకదు. ఆ యోధి అయినా సాంబా అయినా సంపుకు మిగలాలా? అప్పుడున్నోడిని మనం వేద్దాం. అప్పటిదాకా యోధన్న మనిషిగానే బ్రతుకుదాం. రే సుందర్, లెగరా, లెగరా రే, లెగవు. ఏమైందిరా? నిన్న ఆ సాంబాన్ చంపేశారు. ఎలా చనిపోయాడు? ఎలా ఏంట్రా చంపేశారు? అదే ఎవరు? యోధి? ఈడికేమైంది? నేను జరిగిందేం గుర్తులేదా? లేదురా, ఏమైంది? వీడి మొక్క మీద ఒక గీత లేదు, ఒంటి మీద ఒక మరక లేదు. మన ఏరియా రౌడీలకి మంచి అనుభవం ఉందిరా, కొల్లబడిస్తారు. రే సుబ్బు, నువ్వేంట్రా ఇక్కడ? హలో మేనో, హూ ఆర్ యూ? నేనురా గంగాధర్ని. హే గంగా లంగా, నువ్వా? ఊరి నుంచి ఎప్పుడు వచ్చావురా? వచ్చానులే, సుందరగాడికి అనిపించట్లేదు, వాడి గురించి తిరుగుతున్నా. ఆడెక్కడున్నాడో తెలుసా? నీకు ఒకటి చెప్తాను, ఎవరికి చెప్పకు. ఆడ యోధిగా నేసేయడానికి వెళ్తున్నాడు. ఏం మాట్లాడుతాండావురా? అన్నా అన్నా అన్నా, ఆడేదో తాగుబా అవుతున్నాడు అన్నా, వదిలేండి అన్నా. ఏందిరా వాడేది? లడ్డూలో క్రిస్మస్ యోధికని కసా 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 మన నేసానికి వెళ్తున్నాడు. ఏందిరా చూస్తా అరుస్తాండావు? అవునా? అయితే నువ్వు అత్తారు కదా అరుస్తా. అన్నా ఊరుకన్నా. సారీ, నేను ఫిక్స్ అయ్యాను, నేను వదలను. నిన్ను కాదు బే. అన్నా 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 వదిలే. అలా ఉన్నాడు ఆడికి అందేంద్రా. నువ్వు ఎప్పుడో ప్లేన్ చొక్కాలు వేస్తావేంట్రా? గుడ్లు దించు, లేకపోతే గుడ్లు పగిలిపోతాయి. అన్నా అన్నా దశకంఠ నీ రూపమే ఎగసి పడిన అగ్ని కరటమే, దశగ్రీవా నీతో సమరం చావుతో చెలగాటమే. భయంకరుడా అతి బలవంతుడా, వీరశూర రాక్షసాధిపతి నువ్వేరా. యోధి
ఐషు 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 రే ఎక్కడ్రా? రే ఎక్కడంటే ఏం చెప్తావురా? ఆ యోధియే చేసి ఉంటాడు. అక్కడ యోధిరా, ఎలా అడుగుతావు? అంటే యోధి అయితే ఓకేనా? పిచ్చిగా మాట్లాడుకో. ఆడని ఒక్క ప్రూఫ్ తెలియాలి, చంపేస్తా ఆడిని. రే ఆ కాశీగాడి గ్యాంగ్ అడిగితే తెలుస్తుందేమో అనుకుంటున్నాను రా. పదా. చెప్పు చెప్పు, వాడి మనిషివేగా, చెప్పు. అది అన్నయ్య ఈ పిల్లనైతే జీప్లో ఎక్కించుకొని తీసుకెళ్ళడం చూస్తున్నాం, కానీ ఆమె ఏం అరవలేదు. భయపడి ఉన్నదేమోరా. ఏందబ్బి అమ్మి ఏడా? చెప్పు, తను ఎక్కడ తీసుకెళ్ళావో చెప్పు. నోరు జారుతాండవు. ఏంది కసి? నువ్వు తీసుకెళ్ళడం కాశీగాడు చూశాడు. నువ్వు ఊరికి ఒక్కడవే అరిస్తే సరిపోదు. గంగాధర్ కూడా చూశాడు. నిన్నుప్పుడే ఇక్కడే చంపేస్తాను, ఎవడడుగుతాడో చూస్తాను. యుద్ధం గెలిచినానికి ఒక అబద్ధం తోడైనది ఆ కురుక్షేత్రాన. ఒక అబద్ధం నమ్మి పాండవులు కూడా యుద్ధం చేయలే. యుద్ధంలో శత్రువు గుండెలో బాణం దించనీకి సత్తు కన్నా వ్యూహం ముఖ్యం. పదునున్న కత్తితో కాదు, యుక్తితో యుద్ధం చేయి. రా చేయి. ఇట్టానే ఎత్తుండా, ఓ పట్టాన పోలేదా అలవాటు. నన్ను చంపి మరో యోధి అవుతావా? రా అయిపో. ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్. 5 కాల్ చేయండి లేదా 0112290701కి మిస్ కాల్ ఇవ్వండి. బాబు సుందరనారాయణ. నువ్వేంటి తాత ఇక్కడ? నీ కత్తికి తాకిన కంఠం నిన్నెట్టా పిలుస్తుందో తెలుసా? తమ్ముడు అని. ఉసుకోతోడు బతుక్కోతోడు ఉంటుందేమో గాని
తెలియకుండా మన వెనకాల కాపలా కాసే తోడు చాలా తక్కువ మందికి ఉంటుంది. వయసు పైబడ్డ నాకు కొడుగ్గా, వయసు వచ్చిన నీకు తండ్రిగా, నేల కూలిన ఈ రక్తపు చుట్టం నీ అన్న యోధి. ఏం మాట్లాడుతున్నావు తాత? నాకేం అర్థం కావట్లేదు. యోధి వల్లే కదా నీ కొడుకు నీకు కాకుండా పోయాడు. యోధి వల్ల కాదు, యోధి మనుషుల వల్ల. నాకేం అర్థం అవ్వట్లేదు తాత. నువ్వేమీ అభిమన్యుడు కాదు, గర్భంలో ఉండి అన్నీ వినడానికి. నీకు చెప్పాలంటే ఒక రాత్రి తగలబడుతున్న ఊరు మొత్తం కదా నీకు చెప్పాలా? నారాయణమూర్తి శంకర్ చేసిన అన్యాయాలను ఎదిరించి నిలబడిన నిజాయితీ గల పోలీసు ఆఫీసర్. మీ నాన్న వల్ల పేటలో ఉన్న ఎందరో జీవితాలకి రక్షణ కల్పించి మాకు సంతోషాన్ని తిరిగిచ్చిన మహావీరుడు. శంకర్ మానవ మృగం, రాక్షసుడు, దయా కరుణ లేని మూర్ఖుడు, బలవంతంగా దేనినైనా సాధించే కిరాతకుడు. చంపేస్తాను కొడక. కలెక్షన్ తగ్గిందేరా? ముందులా ఎవరు ఇవ్వట్లేదన్నా. ఏం పీకుతున్నారా మీరు? ఆపిల్ భలే ఉందరా. ఎవరిని చూసుకునే పొగరో. ఆగవే, ఎవడొచ్చి నేను కాపాడుతాడో చూస్తాను. మార్కెట్లో మన మాటే నడాలా. శంకర్ చేసిన దుర్మార్గ పనులకి నారాయణ అతన్ని అరెస్ట్ చేశాడు. నారాయణ చేసే మంచి పనులను తట్టుకోలేక నారాయణని ఎలాగైనా చంపేయాలని పెట్టుకుంటాడు.
ఏయ్, ఒక్కిళ్ళు కూడా మిగలకుండా అన్నిళ్ళు తగలబెట్టండి రా. ఒకరోజు శంకర్ అగ్ని ప్రమాదం సృష్టించి ఆ గందరగోళంలో మీ అమ్మా నాన్నని చంపేశాడు. చేస్తారా? నా పేటలో నా మీద చెయ్యేసిన వాడిని ఎవరిని బతకనివ్వండిరా. ఆయ్ ఆయ్ అదృష్టం కొద్దీ మీ అన్నదమ్ములిద్దరూ ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. యోధి నిన్ను పట్టుకుని పరిగెత్తాడు. అప్పుడు కుటుంబాన్ని పోగొట్టుకున్న దంపతులను చూసి మా అమ్మ నాన్న కూడా మంటల్లో చనిపోయారని నిన్ను వాళ్ళకిచ్చాడు. అప్పటి నుంచి యోధి ఆలోచన ఒకటే, శంకర్ని ఎలాగైనా చంపేయాలని. యోధి శంకర్ దగ్గర పనివాడుగా వచ్చాడు. ఎవడరా నువ్వు? అన్న ఏదైనా పని ఉంటే ఇవ్వండి అన్న. అన్నా మన దగ్గర పని చేయాలనుకుంటున్నాడు అంటన్నా. సరే, ఎన్నో అవమానాలు బాధలు పడ్డాడు. అన్నా టీ. కానీ ఏనాడు తన గతాన్ని మర్చిపోలేదు, తన పగని విడవలేదు. రే టీటివ్రా బే. పొలంలో కలుపు మొక్కలను పీకినట్టు శంకర్ అనుచరుల్ని ఒక్కొక్కరిని అంతం చేశాడు.
నీ అబ్బా చారదీస్తే మా మీద తిరగబడతారా నువ్వు? అయిపోయారా నువ్వు ఈరోజు? ఇదంతా జరిగిన యోధికి స్నేహితుడిగా తోడయ్యాడు నా కొడుకు అమీర్. యోధి, ఇంకెన్నాళ్ళు వేచుండాలా? పేటలో జరిగిన అగ్ని ప్రమాదానికి కారణం ఆ శంకర్ అని తెలుసు కదా, అంతం చేద్దాం పదా. ఆగు అమీర్, యుద్ధం చేయడం అంత తేలికైతే ధర్మరాజు జూదంలో ఓడినప్పుడే యుద్ధం మొదలెట్టేవాడు. ఇది రాక్షసుడితో యుద్ధం, ఓర్పు సహనం కావాలి. యోధి, ఇది పేట కోసం, నీ తల్లిదండ్రుల పగ ఒక్కదాని కోసమే కాదు. ఆలోచించు. యోధి, శంకర్ వాళ్ళ చెల్లుంది కదా, తన్ని మాయలో పడేస్తే తన్నే అరగా వేయచ్చు. ప్రతి అడుగుల్లో నీ వెనకే వస్తున్నాగా వినబడుతుందా నా మదిలో నీకై తపన, నీ వైపే చూడొద్దంటే మనసే వినదే. ఎందాకే ఒంటరి చూపులు చెప్పే చెలియా, నీలో నేను నా కోసం వెతుకుతూ ఉన్నా, ఏ చోటున్నా నువ్వే చెప్పాలే సఖియా.
గొప్పడిరా బాబు. ప్రేమలో పడేయడానికి వెళ్ళమంటే పంచాయతీకి వెళ్తున్నావు. ఏంటి పడిపోయావా అప్పుడే? మీ అన్ని దగ్గర పనిచేసి గుండనేవాడు. నువ్వు వాళ్ళలో ఒక గుండాన్ని చూస్తున్నావు, నేను వాళ్ళలో ఒక మగాన్ని చూస్తున్నా. అది కాదు నీలా, మంచోడు కాదు. ఆపు సాహితి. ఈ 17 ఏళ్ళలో నా వెనక తిరిగే మగాడు గాని, నన్ను కన్నెత్తి చూసే మగాడు గాని ఈ పేటలోనే ఉన్నాడా? మీ అన్నీని ఎదిరించి చూసేవాడు ఈ పేటలోనే పుట్టలేదు. ఒకడున్నాడు, వాడు వీడే. నా చుట్టూ నువ్వే ఉంటే మీతో చదులే, నువ్వు లేని తరుణంలో ఏదేదో తొందరలే, నీకోసం నా మనసే నన్నేదో అడిగెనులే, నీ వెళ్ళే దారంతా హరివిల్లుగా మారెనులే, నా నువ్వే నేనే నీతోనే నా లోకం. తోడై ఉంటాలే ప్రతి అడుగు నీకోసం, ప్రతి అడుగుల్లో నీ వెనకే వస్తున్నాగా వినబడుతుందా నా మదిలో నీకై తపన, నీ వైపే చూడొద్దంటే మనసే వినదే, ఎందాకే ఒంటరి పరుగులు పాదం కనదే, నీలో నేను నా కోసం వెతుకుతూ ఉన్నా, ఏ చోటున్నా నువ్వే చెప్పాలే సఖియా. ఏంటి యోధి, ప్రేమలో పడ్డావా? ఆ అమ్మాయిని ట్రాప్లో పడేయమన్నా, నిన్ను ప్రేమలో పడవనలేదు. మన లక్ష్యాన్ని మర్చిపోతున్నావు, చూసుకో. వస్తాను. ప్రేమ కావాలి, ప్రేమ. అన్నయ్య వద్దన్నయ్య, ప్లీజ్ అన్నయ్య, వదిలే అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య. ఇంకొకసారి ఆడుతూ కొనికినట్టు కనబడ్డావా సంపుతాని తల్లి. వదిలే అన్నయ్య, ప్లీజ్. ఊరు మొత్తం చూసింది కదే అన్నయ్య, వదిలే అన్నయ్య. నా పరువు మొత్తం తెస్తుండవు. ఈ రోజు నుంచి నాకు తెలియకుండా బయట తిరిగావో కాలర్ కొడతాని. మర్యాదగా అమ్మాయిని ఒగ్గే. సావులే పలకరిస్తాండావు. ఎవడరా నువ్వు? ఆ యోధి గారి స్నేహితుడు అన్న వీడు. అట్నా, అందుకే నీడికి అంత ధైర్యం. శంకర్, నువ్వు చేసే అన్యాయాలని నాకెరుకే. అగ్ని ప్రమాదాన్ని సృష్టించి నారాయణ్ని చంపింది నువ్వే అని తెలుసు. మర్యాదగా అమ్మాయిని ఒగ్గే, లేదా నీ చావు నా చేతుల్లోనే. సాయి, మన గురించి తెలిసి ఏ నా కొడుకైనా బతికి బయటపడినాడా? లేదన్నా. అది ఆఖరికి సొంత చెల్లైనా సరే. కానీ వీడికి బతికే అవకాశం ఇద్దాంరా. ఏయ్, ఈడి బతకాలరా, కానీ ఇంకొకరు సాయంతో బతకాలా. సరేనా?
నాలోని బాధని అంతా ఎవరికి చెప్పాలి? ఓ పిల్ల నువ్వు లేకుంటే బ్రతికేదెట్టాగే? శిలలాంటి నన్నే తాకి శిల్పం చేసావే, ఆ బొమ్మకి దూరం అయ్యి రాయిగా మార్చావే. నీ సగమై బ్రతికానే, నా బాధై మిగిలావే నీలా. చెల్లి జోలికి
అయిపోయారా ఈరోజు నా చేతుల్లో. నువ్వు ఉండవు, నీ ఫ్రెండ్ ఉండడు ఇంకా.
వీడి పిల్లానే కదా చంపేశారు. ఏంది యోధన్న? చిన్న లేదు పెద్ద లేదు, ప్రతి పిల్లగాడు నా పిల్లం లేచిపోయిన దాని గురించే మాట్లాడుతాండు. ఎవరి పిల్లగాడు? నా తమ్ముడు. అట్నా? అప్పుడే అనుకున్నా ఈయన ఫ్రెండు మన కాశీగాడు కలిసి గ్యారేజ్ కాడ మాట్లాడుతాండ్రు. వీళ్ళు కలిసి ఉండారేంటి డబ్బా అనుకుండే. ఇదా? వాళ్ళిద్దరూ కలిసి ఉండవేంటి? వాడిని సురేంద్ర డాబా దగ్గర కదా వదిలేసి వచ్చాను. ఇంకా కత్తెందుకు? ఐశ్వర్యం తీసుకెళ్ళి వాళ్ళని చంపేయడానికి. మరి కాశీ నువ్వు తీసుకెళ్ళడం చూశాడు. ఐశ్వర్య చాలా ధైర్యం ఉన్న అమ్మాయి. నాకు తెలిసి యోధి నీలాంటి మూర్ఖులు అంత ఈజీగా వదలరని. నేను సుందర్ సంతోషంగా బతకాలంటే నీలాంటి వాడిని చంపేయాలి. ఇది లైసెన్స్డ్ గన్. ఆఖరిగా ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? నువ్వు ప్రేమించినవాడు నా తమ్ముడు. మరి ఈ విషయం తనకే చెప్పొచ్చు కదా. ఏం చెప్పాలి? వాళ్ళ అన్నయ్య ఒక క్రిమినల్ అని చెప్పాలా? వద్దు. మీరు ఎలానే బాగున్నారు, నాకు నచ్చింది. చీకటి పడతాందే దింపు తప్ప. పర్లేదండి. పర్లేరా అమ్మి. ఏంది శివ, సాంబా వస్తాండా? ఏమన్నా పనుందా? పర్లేదు, ఇల్లు ఇక్కడే, నేను నడిచి వెళ్ళిపోతాను. బండాపురా. ఎవరు నువ్వు? వదలండి, వదలు. హెల్ప్, హెల్ప్. అయినా పసిపిల్ల మనసున్నోడే, గుండెల్లో బాధని దిగమింగాడే, దానంలో కర్ణుడు వేడేనులే, మాటిస్తే తప్పని హరిశ్చంద్రుడే. దశకంఠ నీ రూపమే, ఎగసి పడిన అగ్ని కెరటమే, దశగ్రీవా నీతో సమరం, చావుతో చెలగాటమే. భయంకరుడా, అతి బలవంతుడా, మంచి కోసం ప్రాణం తీసే యుధిష్ఠరుడా. యోధి, 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 యోధి. నా బిడ్డ, నా డబ్బు. తాత బండెక్కు.
ఏంది తాత మావాడి లెక్క చూస్తువే? ఈ డబ్బు ఏడు నుంచి తీసుకొచ్చినావో వాళ్ళకిచ్చే. నా దగ్గర ఉండుండాది. నా అన్నకు సొమ్ము నేను ఇస్తాలే. హలో, ఎవరైనా ఉన్నారా? నన్ను ఎందుకు తీసుకొచ్చారు? హలో, హెల్ప్! ఏం కావాలరా నీకు? నన్నెందుకు కిడ్నాప్ చేసావు? హాయ్, ఐఎమ్ గంగాధర్. నువ్వు సుందర్ ఫ్రెండ్వి కదా, నన్నెందుకు తీసుకొచ్చావు? ఏం లేదు, మింతాలో కూపన్ కొడితే డ్రెస్ మీద 1000 రూపీస్ ఆఫర్ ఉందంట. అది దొరకగానే నేను వదిలేస్తా. అమ్మ తోడు, నువ్వు సుందర్ గర్ల్ ఫ్రెండ్ అని నాకు తెలియదు. యోధి తమ్ముడు ప్రేమించిన అమ్మాయినే నాకు తెలుసు. ఒకనొక టైంలో ఈ సింకింగ్ ఏటో బాగా మ్యాచ్ అయిపోతుంది. యోధికి నీకు ఏంటి గొడవ? మా నాన్నను కొట్టారు. మా నాన్న అంటే నాకు ఎంత ఇష్టం తెలుసా? ప్రాణం. అలాంటి మా నాన్నని కాళ్ళు చేతులు ఆడకుండా చేశారు. తట్టుకోలేకపోయాను. మాధవ్ కృష్ణ, మా నాన్న అంటే నాకు ఎంత ఇష్టం తెలుసా? ప్రాణం. ఇప్పటికీ నేను 2 రేపులు చేశా. మా నాన్నే నన్ను కాపాడేవాడు. ఆ కేసు ఎవరి మీద కేసి నన్ను రక్షించేవాడు. అలాంటి నాన్న అందరికి ఉండడు తెలుసా? అలాంటి మా నాన్నని కాళ్ళు చేతులు ఆడకుండా చేశారు. తట్టుకోలేకపోయాను. అందుకే ఎవరికి తెలియకుండా నేనే చంపేశా. అలా చూడలేకపోయాను. మా నాన్న ఎక్కడున్నా ఆయన దీవెలు నాకుంటాయి. ఇప్పటికీ నేను రేప్ చేయాలని ఉంది, కానీ కాపాడడానికి మా నాన్న లేడే. కొంచెం బాధాకరమైన విషయమే ఇది. తప్పు చేసావు. యోధితో పెట్టుకోవడం గురించి అనడం లేదు. నన్ను ఎత్తుకొచ్చి సుందర్ని వెర్రెక్కిచ్చావు. దాదాపు కోపం వస్తే పర్లేదు, బాధ పెడతారు. అదే సుందర్ లాంటి వాడి కోపం వస్తే ఏం చేస్తాడో వాడికే తెలీదు. సూపర్. నిధి నాది సేమ్ మైండ్ సెట్, సేమ్ పించ్.
అందుకే సుందర్ని యోధి మీద కుసుకెళ్ళిపా. ఎగ్జాక్ట్లీ ఈ ఎక్స్పెన్స్ తర్వాత చంపుదామని చూస్తున్నా. రే గంగాధర్, సుబ్బు నువ్వేంట్రా ఇక్కడ? ఏమోరా సుందర్గాడు ఇక్కడికి రమ్మన్నాడు. అంతా చూసావా? అది కాదు, చిన్నప్పటి నుంచి నాకు సాహిత్యం అంటే చాలా ఇష్టం. మంచి పద్యం చెప్పు, చెప్తే వదిలేస్తా. నీకు చెప్పడానికి సరైన వాడిని తెచ్చాలే. ఎవడ్రా? ఎవడు? ఎవడు? పతితులార భ్రష్టులార బాధ సర్పదష్టులార దగాపడిన తమ్ములార ఏడవ కండి. జగన్నాథ రథచక్రాలొస్తున్నాయి వస్తున్నాయి, రథచక్ర ప్రళయ ఘోష భూమార్గం పుట్టిస్తా, భూకంపం పుట్టిస్తా. నువ్వు చావలేదా? చచ్చిపోవాలనా? ఈసారి కుదరలే. నేనిక్కడున్నా నీకెలా తెలుసు? ఈడ కళ్ళన్నీ నాయే. ఎవరి పిల్లగాడు? నా తమ్ముడు. అట్నా, అప్పుడే అనుకున్నా ఈయన ఫ్రెండు మన కాశీగాడు కలిసి గ్యారేజ్ కాడ మాట్లాడుతాండ్రు. వీళ్ళు కలిసి ఉండారేంటబ్బా అనుకునే. ఇదా? వాళ్ళిద్దరూ కలిసి ఉండవేంటి? వాడిని సురేంద్ర డాబా దగ్గర కదా వదిలేసి వచ్చాను. పిచ్చోడ్లా మాట్లాడక గంగా. ఒక నిజమైన రూపం యుద్ధంలో లేదా ఓటంలోనే ఉంటుందని మహాభారతమే చెప్పింది. ఇది అంతే. కాశీ, నీకు కావాల్సింది నా పేటేగా, నేనిస్తా. నాకు నా తమ్ముడు దక్కాడు, అది చాలు. రే రే రే, మనం అంతా ఒకటి అనుకున్నాం కదరా. యుద్ధంలో నిజమైన స్వరూపం చూస్తానంటివే, అది ఇదే. బుర్ర తక్కువ ఎదవల్లారా. ఏంద్ర ఎంత తూరులాగుతున్నాడు? గొడవలు కొత్త కదా నా తమ్ముడికి. మనమంటే అలవాటు పడి సొంత ఊరికి కూడా పోలేము. బాగున్నావమ్మా? బానే ఉన్నాను బావగారు. సుబ్బు, టైం పట్టేటట్టుంది. సార్ నన్ను కథ చెప్పంటారా? కథ చెప్తావా? సరే చెప్పు. ఒక్క నిమిషం సార్. ఓపెన్ చేస్తే హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో ఓ పెద్ద ఫ్లాట్లో కరెంటు పోతుంది. మన హీరో విలను ఇద్దరు కలిసి గొడవ ఆడుకుంటారు. అప్పుడు మన హీరో విలని ముక్కలుగా నేర్కేస్తాడు. ఏంద్ర అది? ఆడేమైనా మటన్ షాప్లో పనిచేస్తాడా? గుండెలు మరీ భయంకరంగా ఎక్కిస్తాండావే. మీరైతే ఏం చేస్తారు సార్? బతుకుండంగానే నరాలు లాగేస్తాం. నరాలు లాగేస్తారా? మీ నాన్న ఒక అమ్మాయిని మోసం చేశాడు, నువ్వు అదే తప్పు చేస్తున్నావు. అమ్మాయిలు ఎందుకురా మీ పౌరుషం మధ్యలోకి లాక్కొస్తారు? తమ్ముడు, ఆడు మనిషిలానే ఆనట్లేదురా.
ఆడితో అయింది నీకు పంచాయతీ. నువ్వు పోయి అమ్మాయితో కారులో కూర్చో, నేను మాట్లాడొస్తా. పద. అంబులెన్స్ వస్తుండది, కబురు పెట్టుండ. అలా ఆలస్యం చేస్తే నాపై అలక్కు. పేరేంది? నిన్ను చంపడానికి 3 నెలల నుంచి దొబ్బించుకుంటుంటే నువ్వేంట్రా నేను ఎవరో తెలియదంటావు. నువ్వు మా జీపుని గుద్దుండవే, ఆ దినమే అప్పుడే ఎరుక నువ్వు మాధవకృష్ణ కొడుకువని. నా పేటలో నా మీద అరుసుండవే. నచ్చింది ధైర్యం, అందుకే ఎదురు చూస్తాండ నువ్వు ఎట్లా అటాక్ చేస్తావా అని. నువ్వేంద్ర అంటే నీ అయ్యేలాగా ఆడదాన్ని లాక్కొచ్చుండవే. ఆడంగి నా కొడక. నిన్ను చంపితే నా పరువే పోతుందప్ప, శివ కూడా వేయడానికి ఇల్లే. అంబులెన్స్ వస్తుండది, సత్తు ఉంచుకో. నన్ను వేసేయడానికి నా శత్రువులు చాలా మందే తిరుగుతాండారు. వాళ్ళ నంబర్లు పంపుతా, వాళ్ళతో కలిసి ఈసారి గ్రాండ్గా ప్లాన్ చేయి. పర్లేదే, మా తమ్ముడు గట్టిగానే కొట్టుండాడు. యోధి యోధి నిన్ను వదల యోధి. వదిలే యోధి, వదలరా యోధి. నాదంటేనే దాని హక్కు ఎవడుకున్నా ఒగ్గాల్సిందే. ఇక నీ జీవితం నాది. నువ్వు వచ్చ పోసేది కూడా నేను గుర్తొచ్చినప్పుడే. పేరు గుర్తుందిగా, యోధి. దశకంఠ నీ రూపమే ఎగసి పడిన అగ్ని కరటమే. దశగ్రీవా నీతో సమరం చావుతో చెలగాటమే. భయంకరుడా అతి బలవంతుడా వీరశూర రాక్షసాధిపతి నువ్వేరా. యోధి పసిపిల్ల మనసున్నోడే గుండెల్లో బాధని దిగమింగాడే. దానంలో కర్ణుడు వేడేనులే మాటిస్తే తప్పని హరిశ్చంద్రుడే. గరళానే కంఠంలో రాజేశుడే. యోధి 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 యోధి
దశకంఠ నీ రూపమే ఎగసి పడిన అగ్ని కెరటమే దశగ్రీవ నీతో సమరం